హాయ్ హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ విన్నీ. నేను ఈరోజు వీడియోలో గోంగూర రైస్ని చేసి చూపించబోతున్నానండి. ఈ గోంగూర రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టి పంపించవచ్చండి. మీకు కనుక ఒకసారి ఈ వీడియో పూర్తి చూడండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ఇక్కడ ఒక కట్ట వరకు గోంగూరనైతే తీసుకున్నాను. ఆ గోంగూరని బాగా ఒలిచేసుకునేసి ఒకసారి వాష్ చేసేసుకున్నాను. అందులోకి ఆవాలు, పోపు దినుసులు ఉంటాయి కదండి, ఆవాలు, జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, ఒక లవంగ వరకు తీసుకున్నాను. అలాగే జీడిపప్పును కూడా తీసుకున్నాను. ఒక ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే పెనం తీసుకొని స్టవ్ వెలిగించి పెనం అయితే పెట్టేశాను. ఫస్ట్ నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకొనేసి, నెయ్యి ఎందుకంటే కొద్దిగా టేస్ట్ వస్తుంది కదండి రైస్ కూడా. అలాగే జీడిపప్పుని కూడా ఆ నెయ్యిలో వేయించేస్తున్నాను. బాగా ఆ నెయ్యిలో గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆ జీడిపప్పుని వేయించేసుకొనేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. అదే నెయ్యిలోనే ఇంకొద్దిగా కాస్తంత నూనె వేసుకొనేసి పల్లీలు ఉంటాయి కదా, అదే వేరుశెనగ గుళ్ళు కూడా నేనైతే ఆ ఆయిల్లో వేయించి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లలకైతే ఇవి చాలా ఇష్టం రైస్లో వేస్తే, అందుకోసం అనేసి నేను ఇవి కూడా వేస్తున్నాను. ఇప్పుడు పోపు చూపించాను కదండి, అవి అయితే ఆయిల్లో వేసేసాను. అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఒక ఎండుమిరపకాయ కూడా వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొనేసి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొనేసి, నేనైతే ఇప్పుడు అల్లము వెల్లుల్లి దంచుకొనేసి ఇందులో వేసాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసి గోంగూర కడిగి పెట్టుకున్నాను కదండి, ఆ గోంగూరనైతే ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం ధనియా పౌడర్ ఉంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పెప్పర్ కూడా వేస్తున్నానండి. ఇవంతా పచ్చివాసన పోయిన తర్వాత కాస్తంత వాటర్ కొద్దిగా వేసి కొంచెం దీన్ని మొత్తం మూత పెట్టి కొంచెం ఉడికించుకోవాలి. లాస్ట్లో అయితే నేను ఎటువంటి కారం వేయలే కదా, అందుకోసం అనేసి నేను కొంచెం మిరప్పొడి అయితే వేసేస్తాను. 1/2 టీ స్పూన్ వరకు. పిల్లలు కదండి ఎక్కువ కారం తినలేరు, అందుకోసం అనేసి. ఇక్కడ ఇదైతే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేనైతే ముందుగా ఉడికించుకొని పెట్టుకుంటాం కదండి రైసు, ఆ రైస్ని అయితే కలిపేశాను బాగా. కొద్దిగా దీనిలో సాల్ట్ కూడా వేసుకొనేసి, మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొనేసి కలుపుకోవాలి. పైన పల్లీలు అలాగే జీడిపప్పును కూడా వేస్తున్నానండి. అంతే అండి గోంగూర రైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.